హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఏం చేద్దామంటే, నేను ఈరోజు ఒక అందమైన పార్క్‌ని చూపిస్తానండి. విశాఖపట్నంలోని అతిపెద్ద పార్క్ అదే ముడచల్లో పార్క్ అండి. ఇది నేను సింహాచలం నుంచి బయలుదేరానండి. ఇక్కడ నేను సింహాచలములో ఉన్నాను ప్రజెంటు. ఇక్కడి నుంచి అడివారం మీద నుంచి నేను ఆనమంత ఒక లైన్ నుంచి వెళ్తాను. ఇక్కడి నుంచి కరెక్ట్‌గా 6 కిలోమీటర్లు వస్తుంది. మనమైతే ఈ పార్క్‌కి అయితే వెళ్దాము. మీకు చూపిస్తున్నాను కదా రూటు, అలా ఫాలో అయిపోదామండి. ఈ పార్కు ఒక పాతకాలపు హీరోలు అందరూ రామారావు, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో మెచ్చుకునే పార్క్ అంట. వైజాగ్లో షూటింగ్ పెట్టారంటే వెంటనే ఈ పార్క్కే వచ్చేసేవారట. సాంగ్స్ కానీ ఎన్నో షూటింగ్లు జరిగాయి. ప్రజెంట్ చాలా ప్రచ్చటి వాతావరణంతో చాలా బాగుంది. అందుకు నేనైతే ఈ పార్క్ అయితే ప్రజెంట్ అయితే వచ్చేసాను. ఇదిగోండి మన పార్క్కి టర్నింగ్ కొట్టేస్తున్నాము. మీకు చూపించాను కదా రూటు, హనుమంతకి వెళ్ళే రూట్ నుంచి మధ్యలోంచి టర్నింగ్ ఉంది. ఇదిగోండి పార్క్కి అయితే మనం ఎంట్రన్స్ అయిపోయామండి. ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ టికెట్ తీసుకుంటాడు. ఇక్కడ నుంచి పార్క్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సినీ తారలు మెచ్చే పార్క్ అని కూడా చాలా మంచి పేరు ఉందండి. చాలా బాగుంటుంది. అతిపెద్ద పార్క్ అండి ఇది. ప్రజెంట్ మనం ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ముడచల్లో రిజర్వాయర్ అండి. ఇది ముడచల్లో నుంచి హనుమంతక వరకు కూడా మంచినీటి సరఫరాకి ఈ నీరు ఉపయోగిస్తున్నారండి. తర్వాత ఇగోండి చూస్తున్నారు కదా మెట్లు. ఈ షూటింగ్స్ ఎన్నో షూటింగ్స్ జరిగాయండి. రాజరపేజాస్ మూవీ కూడా షూటింగ్ ఇక్కడ జరిగింది. ఇగోండి మీరు చూస్తున్న ప్లేస్ ఉంది కదా, అక్కడ అభిలాష షూటింగ్ జరిగింది. సుబ్రా సుధాకర్ సాంగు కుంభరణీలు జలకాలనే సాంగ్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ షూటింగ్ జరిగిందండి. మీకు ప్రతి సినిమా లొకేషన్ చూపిస్తానండి. చాలా షూటింగ్స్ అయితే జరగడం అయితే ఇక్కడ అయిందండి. ఇవ్వండి రామారావు సినిమా, స్వారంభ సినిమా అన్నీ కూడా వెంకటేష్ది. ఇగో మీరు చూస్తున్న ఏరియా ఉంది కదా, వెంకటేష్ మూవీ కూడా షూటింగ్ స్వర్ణకమలం జరిగింది ఇక్కడే. బాలకృష్ణ మూవీ, స్వారంభ సినిమా కూడా ఎన్నో షూటింగ్స్ ఇక్కడే చిత్రీకరించారండి. ఎన్నో సాంగ్స్ కూడా అయ్యాయి. మరో చరిత్ర మూవీ కూడా ఇక్కడ జరిగిందండి. సో తర్వాత రాజేంద్ర ప్రసాద్ది గోల్మాల్ గోవిందం కూడా షూటింగ్ జరిగింది. అయితే ఈరోజు ఆదివారం అవడంతో చాలామంది వచ్చారండి పార్క్కి. చాలా పిల్లలు తీసుకొని ఫ్యామిలీతో చాలా బాగా వచ్చారు. చాలా బాగుంటుందండి పార్కు, ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలు అండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. నాకైతే